అసలే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఆ పైన దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆటతో కూడిన హర్మన్ప్రీత్ నాయకత్వంలోని ముంబై జట్టు దంచి కొట్టింది. ముంబై బ్యాటర్ల బౌండరీల సునామీలో గుజరాత్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన మ్యాచ్ లో గుజరాత్ పేల ఫీల్డింగ్ కారణంగా ఏకంగా 4 క్యాచ్లు నేలపాలయ్యాయి. ముంబై మరియు గుజరాత్ జట్ల మధ్య గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ చిత్తు అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన ముంబై పవర్ ప్లే వరకు 1 వికెట్ మాత్రమే కోల్పోయి జాగ్రత్తగా ఆడింది. వికెట్ కాపాడుకున్న ముంబై ఆ పైన హేలీ మ్యాథ్యూస్ మరియు నాట్సన్ బ్రంట్ గుజరాత్ దుమ్ము దులిపారు. ఒకరి మించి మరొకరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ క్రమంలో హేలీ మ్యాథ్యూస్ 36 బంతుల్లో మరియు నాట్సన్ బ్రంట్ 29 బంతుల్లో అర్ధశతకాలు అందుకున్నారు. గుజరాత్ ఫెడర్లు సులువైన క్యాచ్ను కూడా వదిలివేయడంతో రెచ్చిపోయిన హేలీ మ్యాథ్యూస్ 50 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి పెవలించారగా నాట్సన్ బ్రంట్ 41 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 77 పరుగులు చేసి వెనుదిరిగింది. చివరిలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 12 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 36 పరుగుల మెరుపు దాడి చేసింది. దూకుడే ప్రధాన ఆయుధంగా బ్యాటింగ్ కొనసాగించిన ముంబై జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్స్ అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 214 పరుగుల భారీ టార్గెట్ తో బరిలెదిగిన గుజరాత్ టపటపా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ముంబై ఫీల్డర్లు అద్భుతంగా రాణించి ఏకంగా 3 రన్అట్స్ చేసి గుజరాత్ ను భారీ దెబ్బ కొట్టారు. హేలీ మ్యాథ్యూస్ 3 వికెట్లు మరియు అమేలియా ఖేర్ 2 వికెట్లు పడగొట్టి గుజరాత్ పతనాన్ని శాసించారు. గుజరాత్ బ్యాటర్స్ గిబ్సన్ మరియు లిచ్ఫీల్డ్ కొంతమేరకు పోరాడినప్పటికీ ఆ జట్టు 166 పరుగులకి ఆలౌట్ అయ్యి భారీ ఓటమిని మూటగట్టుకుంది. 47 పరుగుల తేడాతో గెలిచిన ముంబై జట్టు శనివారం ఢిల్లీతో WPL ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. పరుగుల సునామీతో పాటు బౌలింగ్ లోనూ కీలకంగా వ్యవహరించిన హేలీ మ్యాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.